10వ తరగతి పరీక్షలు అనగానే పిల్లల్లో ఎంతో కొంత భయం ఉంటుంది. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా 144 కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి అధికారులు మొత్తం ఈరోజు 10వ తరగతి పరీక్షలు అయితే ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం పరీక్షలు రాసి బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థులు ఈ పరీక్షలపైన ఎట్లాంటి దృష్టి పెట్టారు, తల్లిదండ్రులకు ఎంతో కొంత ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్ని తమ పిల్లలకి మంచి మార్క్స్ రావాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. ఈ నేపథ్యంలో కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంది, పిల్లలకి ఎట్లా ప్రోత్సహించారని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పాప ఇప్పుడు 10th క్లాస్ రాస్తుందండి. ఎట్లా 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 అనిపిస్తుంది ఎగ్జామ్? పొద్దున్నే బాగానే అప్రోచ్ చేశారు, మంచిగా ఇది చేశారు. ఇప్పుడు కూడా బయటికి వచ్చేసింది, చెప్తుంది మంచిగా ఫెసిలిటీస్ బాగానే ప్రొవైడ్ చేశారని. కాబట్టి కంఫర్టబుల్గా రాసింది అంట. కంఫర్టబుల్. ఇప్పుడు కొద్దిగా ప్రెజర్ అనేది ఉంటుంది, మా పిల్లలు బాగా చదవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, చదవండి చదవండి అని చెప్పి కొద్దిగా ప్రెజర్ పెడతాము. అంటే ఎట్లా మీ పిల్లలకు అట్లాంటి ప్రెజర్ పెడుతున్నారా? ఎట్లా అనిపిస్తుంది? పిల్లల నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? లేదండి, ముందు నుంచి ప్రిపరేషన్ అవుట్లా రెస్పాన్సిబుల్ బాగానే ఉంది. వాళ్ళు ఈజీగా రాసేస్తున్నారు. వాళ్ళు ఏమంటారు అంటే ఎగ్జామ్కి అంత ప్రెజర్ తీసుకుంటలేరు. సిలబస్ జల్దీ కంప్లీట్ చేశారు. గవర్నమెంట్ ప్లానింగ్ కూడా ఇచ్చింది. ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కూడా ఇది చేశారు. మాకు కూడా కంఫర్టబుల్ ఫీల్ అయిపోతున్నాను. అంత ప్రెజర్ లేదండి. ఇప్పుడు ఎన్ని గంటలు చదువుకోవాలని ఇట్లా మీరు చెప్తున్నారు వాళ్ళకి? మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు వాళ్ళే స్టడీ చేస్తారు. లంచ్ అవర్స్ ఒక 1.5 hour బ్రేక్ ఇచ్చారు. తర్వాత సాయంత్రం వరకు వాళ్ళే ఉంచుకుంటున్నారు కంఫర్టబుల్గా. తర్వాత ఇంటికి వచ్చాక రిఫర్ చేస్తున్నారు. సమయానికి తీసుకొస్తున్నారా? 5 నిమిషాల వెసులుబాటు ఉందని చెప్పేసి అదొకటి ఆప్షన్ అయితే ఇచ్చారు. మరి ఎట్లా తొందరనే తీసుకొస్తారా? ఎండాకాలం ఒకవైపు వస్తుంది. సమయానికే తీసుకొస్తున్నాను. టైం ఉంది, ఒక వెసులుబాటు. వాళ్ళ స్కూల్ నుంచి కొద్దిగా లేట్ వచ్చినాయి కాదు, బాగుంది. సెంటర్లో కూడా రెస్పాన్సిబుల్ బాగుంది. ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తున్నాయి మీకు సెంటర్లో? ఇప్పుడు అడిగాను పాపకు, బాగుంది అని చెప్తున్నాను. ఫెసిలిటీస్ బాగా ఇచ్చారని చెప్పేసి. చూడొచ్చు, ఏర్పాట్ల పరంగా చూసుకుంటే బాగానే ఉన్న ఏర్పాట్లు అని ఒకవైపు చెప్తున్నారు. మరి పిల్లల తల్లిదండ్రులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకి ఏం ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే చేశారన్నట్టుగా చెప్తున్నారు. మా 10th ఎగ్జామ్స్ అనగానే కంగారు ఉంటుంది. మీరు ఎట్లా ఎగ్జామ్ బాగా రాశారా? మేము బాగా రాసాం, మంచి వచ్చింది పేపర్, మంచి రాసినాం. అంటే ఏమైనా కంగారు లాంటిది ఉందా? మొదటిసారి 10th అనగానే ఈ 9 వరకు ఒక ఎత్తు, 10వ తరగతి అంటే ఒక ఎత్తు. మన పేరెంట్స్ ప్రోత్సాహం ఎట్లా ఉంది? పేరెంట్స్ చాలా ప్రోత్సహించారు. మేము ఫస్ట్ ఎగ్జామ్ అంటే భయపడినాం, కానీ ఇప్పుడు కొంచెం భయం పోయింది. ఇప్పుడు మంచి రాస్తాం. లోపల హాల్ లోపల ఏమైనా ఏర్పాట్లు, త్రాగునీరు కావచ్చు, ఇట్లాంటి ఫెసిలిటీస్ బాగున్నాయి? అన్నీ బాగా చేసిండ్రు. అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి. అందరు ఇన్విజిలేటర్స్ కూడా స్ట్రిక్ట్గా మంచిగా ఉన్నారు. ఈసారి 10th పెద్ద మొత్తంలో అంటే దాదాపు 1 month ఈ ఎగ్జామ్ 6 papers ఇవన్నీ కంప్లీట్ కావడానికి 1 month పెట్టిరు. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. మస్తు డేస్ వస్తున్నాయి కదా చదువుకోవడానికి. గ్యాప్ మంచి వస్తుంది కాబట్టి మంచిగా ప్రిపేర్ అయ్యి రాయొచ్చు అని. చెప్పమ్మా, ఎట్లా అనిపిస్తున్నాయి ఎగ్జామ్స్? బాగానే ఉంది, ఈజీగా మంచిగానే ప్రిపరేషన్కి బాగుంది. ఈరోజు తెలుగు కంప్లీట్ అయిపోయిందా? అవును, అయిపోయింది. ఈరోజు మంచిగా నచ్చింది పేపర్ కూడా. ఎన్ని రోజులు ప్రిపరేషన్ ఇచ్చినందుకు మాకు తెలుసుకోవడానికి ఈజీ అయిపోయింది. అంటే మీ టీచర్స్ మొత్తం దీని గురించి ఇట్లా ఉంటుంది అని చెప్పేసి ముందస్తుగా ఏమన్నా డెమో లాగా చెప్పారా? చెప్పిర్రు, ఇట్లుంటుంది ఎగ్జామ్ అనేసి దాని గురించి వివరించారు, చెప్పారు మాకు. సో మేము మంచిగా ఇప్పుడు కూడా మంచిగా రాసాం. గతంలో మనం చదువుకునే రోజులు వేరు, ప్రస్తుతం ఉన్నటువంటి రోజులు వేరు. అప్పుడు ఇంత ప్రెజర్ ఉండేది కాదు. ఆడుతూ పాడుతూ మన పెద్దవాళ్ళు చెప్తుండే చదువుకోండి అని చెప్తుండే. మనం ఇప్పుడు చాలా కేర్ తీసుకుంటున్నాము. పిల్లలకు చదవండి అని రుద్దుతున్నాం వాళ్ళ పైన. మార్క్స్ బాగా రావాలి, ఒకరికంటే ఒకరు ఎక్కువ రావాలని. ఎట్లా అనిపిస్తుంది? అందులో డల్లర్స్ ఉన్నారు, క్లెవర్స్ ఉన్నారు, ఇంకా ఏమి రాని వాళ్ళు. ఇందులో తెలుగు సబ్జెక్ట్ అనేది చాలా టఫ్ సబ్జెక్ట్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చాలా టఫ్ సబ్జెక్టు. అందులో చాలా టఫ్ అంటే ఇందులో చాలా పిల్లలు కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్కి అన్ని ఎగ్జామ్స్ కూడా గవర్నమెంట్ మధ్యలో 4 రోజులు వాళ్ళకు చదువుకోవడానికి గ్యాప్ ఇచ్చింది. కాబట్టి ఇందులో ప్రిపరేషన్ చేయని వాళ్ళు కూడా ప్రిపేర్ కావచ్చు. ఈ మూమెంట్లో అందరూ కూడా పాస్ కావచ్చు, 100% రిజల్ట్ కూడా రావచ్చు ఈ విషయంలో. అది అంటే ఇంతకుముందు 35, 40, 50 వస్తేనే మంచి మార్క్స్. గతంలో ఒక 10-20 సంవత్సరాల కింద చూసుకుంటే ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తలేం కదా, మరి చేయట్లేదు. ఇప్పుడు మినిమం 90, 80 అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ మార్కులు కూడా. ఇప్పుడు కూడా వాళ్ళకు చదువుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఇది మంచి అవకాశం కూడా పిల్లలకు కూడా. అది అంటే అది ప్రెజర్ వస్తుంది అంటారు. మనం మార్క్స్ చేయండి, ఇంత 10 పాయింట్స్ తీసుకురండి, ఇట్లా చెప్పడం వల్ల వాళ్ళకి ప్రెజర్ ఉంటుంది అంటారా? ప్రెషర్ ఉంటుంది, ఉండదని కాదు, ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. కాకపోతే ఈ గ్యాప్ ఉండడం వల్ల వాళ్ళకు కూడా అంత ప్రెషర్ ఉండకపోవచ్చు.
ఇంతకుముందు అంటే మనకు అప్పట్లో 15 రోజుల్లో ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయేది. మళ్ళీ అప్పుడు ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ అని 2 పేపర్లు ఉండేవి. ఇప్పుడు వీళ్ళకి సింగిల్ పేపర్ వచ్చింది కాబట్టి అంత ప్రెషర్ ఉండదు, ఈజీగా గెట్ ఆన్ అవుతుంది. ఎట్లా ప్రోత్సహిస్తారు పిల్లలకి మంచి మార్క్స్ వచ్చే విధంగా కావచ్చు, ఈ ఒత్తిడి నుంచి బయటపడే విధంగా ఎట్లా మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నారు? అంటే ఒత్తిడి విధంగా ఒత్తిడి ఏం కాదు ఇక దీనివల్ల. ఎందుకంటే వాళ్ళకు మధ్యలో ఒక 4 రోజులు గ్యాప్ ఇవ్వడం వల్ల పిల్లలు కూడా దానికి అనుగుణంగా మంచిగా చదువుకుంటే గెట్ ఆన్ అవుతారు ఈజీగా. ఫుడ్ విషయంలో ప్రొద్దున మంచిగా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఎటువంటి టెన్షన్ లేకుండా వచ్చి హాయిగా రాస్తే కూడా వాళ్ళు ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళకి. థ్యాంక్ యూ. ఇది చూడొచ్చు, ఎగ్జామ్స్ అనగానే ఎంతో కొంత కంగారు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఇది సహజంగా ఉంటుంది. కాకుంటే గతంలో కంటే కూడా ఈసారి ఏదైతే పిల్లలకు ఎగ్జామ్స్ అనగానే గత కొన్ని సంవత్సరాల కింద రాసే ఎగ్జామ్స్ వేరు, ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో ఒకరికి మించినటువంటి ఒకరి మార్క్స్ బాగా రావాలని తల్లిదండ్రులు కోరుకోవడం అనేది సర్వసాధారణంగా ఉంటుంది. కాకపోతే ఆ ప్రెషర్ అంతా పిల్లల మీద పడే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ముందస్తుగా ఇది ఎగ్జామ్స్ కంటే ముందు రోజుల్లో వాళ్ళకు అవగాహన కలిగించడం కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, అక్కడ మాక్ పేపర్ ఏ విధంగా పేపర్ రాయాలి, ఎట్లా ఎగ్జామ్స్లో ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, ఏవి ముందు రాయాలి అనేది ప్రతి స్కూల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మళ్ళీ తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకు మంచి ఆహారం అంటే ఫ్రూట్స్తో కావచ్చు, అంటే మెంటల్ టెన్షన్ ఉండకుండా వాళ్ళకు రిలాక్స్గా ఉండే విధంగా రాత్రి పాలు ఇవ్వడం కావచ్చు, ఫ్రూట్స్ ఇవ్వడం కావచ్చు, మంచి జ్యూసెస్ ఇచ్చుకుంటూ మంచి మాటలతో ప్రోత్సాహం అందిస్తున్నటువంటి సిచ్యువేషన్గా పేరెంట్స్ అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ 10వ తరగతి పరీక్షల్లో గతంలో మంచి రిజల్ట్స్ వచ్చాయి. నిజామాబాద్ స్టేట్ లెవెల్లో పరిచయం అయింది. ఇక్కడ ఉన్నటువంటి మంచి మార్క్స్తో స్టేట్ లెవెల్లో నిజామాబాద్ గుర్తింపు వచ్చింది. ఈసారి కూడా అదే గుర్తింపు రావాలని పేరెంట్స్ కోరుకుంటున్నారు. పిల్లలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు.